హాయ్ గైస్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు జావా ప్లస్ డిఎస్ఏ మాస్టర్ ఆన్ కోర్స్ పార్ట్ 10. సో ఫస్ట్లీ అందరికీ కంగ్రాచులేషన్స్. ఫస్ట్ 9 పార్ట్స్ కంప్లీట్ చేసి 10th పార్ట్ దాకా వచ్చినందుకు. అండ్ ఇంకేమో చూడకపోతున్నా బేగా వెళ్ళి చూసేయండి అబ్బా. జావా ప్లస్ డిఎస్ఏ మాస్టర్ ఆన్ కోర్స్ మన ఛానల్ స్టార్ట్ చేసాం. అండ్ ఇది ఒక్క కోర్స్ కానీ కంప్లీట్ చేస్తే ఎటువంటి కోడింగ్ రౌండ్ నుంచి ఈజీ కంప్లీట్ చేయొచ్చు, ఓకేనా? సో లాస్ట్ వీడియోలో మనం స్ట్రింగ్స్ గురించి డిస్కస్ చేసాం. అంటే ఎగ్జాక్ట్గా స్ట్రింగ్స్ అంటే ఏంది, దానివల్ల యూజ్ ఏంది, అది లేకపోతే ప్రాబ్లం ఏంది, మొత్తం అంతా కూడా ఎలా స్టోర్ చేయొచ్చు డేటా, అండ్ దాని కొన్ని క్వశ్చన్స్ కూడా చేసాం. అండ్ ఈ రోజు ఈ వీడియోలో ఒక మంచి దాని యొక్క ఎక్స్టెన్షన్ అనుకోండి, ఏంటంటే స్ట్రింగ్ బిల్డర్స్. ఈ స్ట్రింగ్ బిల్డర్స్ అంటే ఏంది ఇన్ జనరల్ ప్రతి ఒక్కరు కూడా దీని గురించి చెప్పరు, బట్ డెఫినెట్లీ వీ షుడ్ ఇన్వాల్వ్ ఇట్. ఎందుకంటే కాస్త మీరు ఎక్కువ అడ్వాన్స్ ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు 100% ఈ యొక్క కాన్సెప్ట్ అనేది మీకు చాలా యూజ్ అవుతుంది అనమాట. ఓకే, సో అందు గురించి ఈరోజు ఈ వీడియోలో అసలు స్ట్రింగ్స్ వల్ల వచ్చిన ప్రాబ్లం ఏంది, అండ్ ఈ స్ట్రింగ్ బిల్డర్స్ అనేవి ఆ ప్రాబ్లమ్ని ఎలా ఎదుర్కొంటుంది. ఓకే, సో దాని గురించి కంప్లీట్గా డిస్కస్ చేస్తాం ఈరోజు వీడియోలో. అండ్ కొన్ని క్వశ్చన్స్ కూడా ప్రాక్టీస్ అవుతుంది డెఫినెట్గా. ఓకే, సో వితౌట్ ఎనీ ఫర్దర్ డీల్ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. బట్ స్టార్ట్ చేసే ముందు ఎప్పట్లా మీరు కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. ఇలాంటి మంచి మంచి కంటెంట్ ఫ్రీగా రూపాయి కూడా అడగకుండా ఫ్రీగా చేస్తున్నావు. సో మీ దగ్గర నుంచి కోరుకునేది ఏమీ లేదు, జస్ట్ ఒక చిన్న లవ్. ప్లీజ్ అది లవ్ రూపంలో ఏదో ఒకటి లైకో సబ్స్క్రైబ్ ఏదో ఒకటి చేయండి. ఒకే ఒకటి కొత్తోడి దగ్గరికైనా వెళ్ళే అవకాశం ఉంది. నీ నుంచి రూపాయి లాభం లేకపోయినా సరే కొత్త వాళ్ళ దగ్గరికైనా వెళ్తే అందరికీ లాభమే కదా. సో ఓకే, ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు. అండ్ వీడియోని లైక్ చేయండి. ఇప్పుడు ఏమొద్దు, వీడియోని మొత్తం పూర్తిగా చూడండి. అండ్ నచ్చితేనే అప్పుడే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ ఎటువంటి డౌట్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్లో చెప్పడం కూడా మర్చిపోదు, ఓకేనా? సో ఇంకా ఇలాంటి కాయగూర బేరాలను ఆపేసి సో ఇంకా లెట్స్ స్టార్ట్ ద వీడియో బ్రో. సో ఫస్ట్లీ వాట్ ఈస్ స్ట్రింగ్ బిల్డర్స్? ఓకే, సో డెఫినేషన్ ఒకసారి చదువుదాం, ఓకేనా? సో డెఫినేషన్ ఏంటంటే స్ట్రింగ్ బిల్డర్ in Java represents a mutable sequence of characters, since the string class in Java creates an immutable sequence of characters. The string builder class provides an alternative to string class as it creates a mutable sequence of characters. ఈ ఇమ్యూటబుల్ బొక్క తప్ప మీకు అర్థం ఉండొచ్చు, అర్థమైపోతుండొచ్చు, బట్ ఓకే ఐల్ మేక్ యూ అండర్స్టాండ్. ఓకే, సో బేసిక్గా లెట్ మీ టెల్ యూ ఏ ప్రాబ్లమ్ ఇన్ స్ట్రింగ్స్. ఓకే, నేను మీకు ఆల్రెడీ ఐ హోప్ యూ హ్యావ్ సీన్ ద స్ట్రింగ్స్ వీడియో. సో నేను మీకు స్ట్రింగ్స్ వీడియోలో నేను మీకు క్లారిటీగా ఒక విషయం చెప్పాను. సో ఏంటంటే స్ట్రింగ్స్ అనేవి అబ్సల్యూట్గా ఇట్ క్రియేట్ అన్ ఆబ్జెక్ట్ కదా, క్రియేట్స్ అన్ ఆబ్జెక్ట్. ఇదొక స్టాక్ అనుకుంటే, ఇదొక హీప్ అనుకుంటే, ఇదొక స్టాక్. బేసిక్గా స్ట్రింగ్ అనేది ఎలా క్రియేట్ అవుతుంది అంటే ఇక్కడ ఎస్టీఆర్ నుండి ఇక్కడ దాని యొక్క ఆబ్జెక్ట్ ఉంటుంది, అంటే హెలో కావచ్చు ఏదో ఒకటి ఉండి. ఓకే, ఇది ఇలా రిఫరెన్స్ చేస్తూ ఉంటుంది. ఓకేనా, డేటా అనేది యాక్చువల్లీ ఎక్కడ ఉంది మీ అందరికీ తెలుసు, నేను మీకు ఆల్రెడీ చెప్పాను, హీప్లో ఉంది. అండ్ దాని యొక్క దాని యొక్క ఫీల్డ్ పేరు ఏదైతే ఉందో అది ఎక్కడ ఉంది, స్టాక్లో ఉంది. ఓకే, అండ్ ఇది బేసిక్గా ఇలా రిఫరెన్స్ చేస్తుంది. దిస్ ఈజ్ వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెనింగ్ ఇన్ ద మెమరీ లెవెల్. అండ్ నేను మీకు ఒక విషయం కూడా చెప్పాను, ఏంటంటే స్ట్రింగ్స్ అనేవి ఏదైతే ఉన్నాయో దే ఆర్ నాట్ ఎడిటబుల్, అంటే ఎడిట్ చేసుకోలేము. ఓకే, అంటే ఎడిట్ చేసుకోవాలి అంటే దే ఆర్ ఇమ్యూటబుల్, దే ఆర్ నాట్ మ్యూటబుల్, అంటే అవి ఎడిట్ చేసుకోలేము. అంటే ఇప్పుడు బేసిక్గా అయినా సరే మనం కోడ్ లెవెల్లో మాత్రం డెఫినెట్గా ఎస్టీఆర్ ఎస్టీఆర్ ప్లస్ ఓల్డ్ అని ఇలా రాసుకుంటాం. అబ్సల్యూట్గా ఇలా రాసుకుంటాం. దీని మీనింగ్ ఏంటంటే ఇప్పుడు ఒక ఎస్టీఆర్ ప్లేస్లో హలో ఉందనుకో, ఇప్పుడు ఎస్టీఆర్ వాల్యూ హలో ఓల్డ్ అయిపోద్ది. అంటే కన్కాటినేషన్ వాడుకొని, అంటే ఇప్పుడు లిటరల్గా ఎస్టీఆర్ ప్లస్ ఓల్డ్ అని రాసినాం అనుకోండి, అర్థమైందా? అండ్ ఇప్పుడు ఎస్టీఆర్ వాల్యూ ముందు నుంచి హలో అనుకోండి, ఇప్పుడు టోటల్గా హలో ప్లస్ వరల్డ్ కన్కాటినేషన్ జరిగి మళ్ళీ అది ఎస్టీఆర్లో హలో వరల్డ్ అయిపోయింది. సో బేసిక్గా ఎస్టీఆర్ అనే వాల్యూ వీఆర్ చేంజింగ్, అర్థమవుతుందా? బట్ వీఆర్ జస్ట్ చేంజింగ్ ఇన్ ద కోడ్ లెవెల్. ఎగ్జాక్ట్గా మెమరీ లెవెల్ ఏమవుతుందంటే ఈ హలో ఏదైతే ఉందో ఇట్ ఈస్ నాట్ చేంజింగ్. ఓకే, లెట్ ఇట్ గో. ఇప్పుడు ఇలా ఉందా, ఇక్కడ ఈ హలో ఏదైతే ఉందో ఇలా రెఫరెన్స్ చేస్తుందా, ఇట్ ఈస్ నాట్ చేంజింగ్. నేను మీకు ఆల్రెడీ చెప్పాను, కొత్తదోడు క్రియేట్ అవుద్ది. ఓకే, నా కొత్తదోడు క్రియేట్ అయ్యి హలో వరల్డ్ అని ఉండి ఇది దీన్ని రెఫరెన్స్ చేస్తుంది, దీన్ని రెఫరెన్స్ చేయడం ఆపేస్తుంది, అండ్ ఇది డిలీట్ అయిపోద్ది. ఓకే, ఏం జరుగుతుంది, కొత్తదోడు క్రియేట్ అయింది, పాత దాని రెఫరెన్స్ కట్ అయింది, పాత డిలీట్ అయిపోయింది. అంటే బేసిక్గా ఇప్పుడు ఎడిట్ చేయాల్సిన అవసరం వచ్చిన ప్రతిసారి కూడా కొత్తది క్రియేట్ చేయాలి, పాత దాని రిఫరెన్సింగ్ ఏదైతే ఉందో అది ఆపేసి కొత్త దానికి పాయింట్ చేయాలి ఈసారి, అండ్ నెక్స్ట్ పాతది డిలీట్ చేసేయాలి. సో జస్ట్ థింగ్, ఈజ్ ఇట్ ఎఫిషియంట్ థింగ్? అంటే ఇప్పుడు ఒక కొత్తదోడు క్రియేట్ చేస్తున్నావు, డెఫినెట్గా ఒక కొత్తదోడు క్రియేట్ చేస్తున్నావు, కొత్త స్ట్రింగ్ కూడా కావాలి నీకు, కొత్త ఎడిట్ చేయాలి, స్ట్రింగ్ని ఎడిట్ చేస్తున్నావు, అబ్సల్యూట్గా ఒకసారి అంటే పర్లేదు. బట్ వెన్ ద ప్రాసెస్ ఈజ్ హ్యాపెనింగ్ కంటిన్యూస్లీ, వెన్ నీకు ఏ క్షణం అయితే స్ట్రింగ్ని ఎస్టీఆర్ ప్లస్ కీప్ ఆన్ యాడింగ్ సంథింగ్, అంటే ఆ స్ట్రింగ్ని నువ్వు మాటిమాటికి ఎడిట్ చేసిన అవసరం వచ్చినప్పుడు డూ యూ థింక్ ఈజ్ ఇట్ ఎన్ గుడ్ అప్రోచ్ టు గో ఇన్ దిస్ వే?
ఎందుకంటే మాటికి కొత్తది క్రియేట్ చేయడం, పాతది డిలీట్ చేయడం, అండ్ ఆ పాయింటింగ్ ఏదైతే ఉందో అది ముందు నుంచి కాకుండా, అది ముందుది కాకుండా ఇప్పుడు తర్వాత దాన్ని పాయింట్ చేయాలి. ఏం జరుగుతుంది ప్రతిసారి కూడా అంతగానో జరగడం, ఎక్కడో అక్కడ టైం కన్జ్యూమ్ అవుతుంది, అవునా? సో ఈ స్ట్రింగ్ బిల్డర్స్ అనే కాన్సెప్ట్ అంటే మీకు ఆల్రెడీ అర్థం. స్ట్రింగ్ బిల్డర్స్ అనే కాన్సెప్ట్ ఎగ్జాక్ట్గా ఏం చేస్తుంది అంటే, బేసిక్గా ఇది స్టాక్, ఇది హీప్ అనుకో. హీప్లో హలో ఉంది, హలో ఉంది, ఓకే. అండ్ ఇక్కడ ఎస్టీఆర్ అనేది ఇప్పుడు దీన్ని పాయింట్ చేస్తుంది, ఓకేనా? సో బేసిక్గా దీన్ని ఇప్పుడు ఎస్టీఆర్ని ఎడిట్ చేయాలన్నప్పుడు స్ట్రింగ్లో ఏం జరుగుద్ది అంటే, నార్మల్ స్ట్రింగ్లో హలో వరల్డ్ అని కొత్తది క్రియేట్ అవుద్ది. హలో వరల్డ్ అని కొత్తది క్రియేట్ అయ్యి హలో వరల్డ్ అని కొత్తది క్రియేట్ అయ్యి దీన్ని పాయింట్ చేసి దీన్ని ఇలా చేసి ఇది డిలీట్ అవుద్ది. కానీ ఈ స్ట్రింగ్ బిల్డర్ అనేది ఏం చేస్తుందంటే, సింపుల్గా డైరెక్ట్గా ఇక్కడే ఎడిట్ చేసే ఆప్షన్ ఇస్తుంది. అంటే ఎస్టీఆర్ ఈజ్ ఈక్వల్స్ టు ఎస్టీఆర్ ప్లస్ ఇలా ఓల్డ్ అని రాసినావు అనుకో, నువ్వు ఇలా కన్కాటేషన్ చేసి రాసినావు అనుకో, బేసిక్ ఏం జరుగుతుందంటే ఈ హలోనే ఫైనల్గా ఇలా పోయి ఇలా హలో వరల్డ్ అయిపోద్ది. అంటే బేసిక్గా ఇది ఇలానే పాయింట్ చేస్తుంది, కొత్తది క్రియేట్ అవుద్ది, ఏది జరగదు, జస్ట్ ఇది మాత్రం ఎడిట్ అవుద్ది అంతే. దట్ ఈస్ ద ఓన్లీ వన్ అడ్వాంటేజ్ ఆఫ్ స్ట్రింగ్ బిల్డర్స్. అర్థమైందా లేదా? జస్ట్ ఒకటే, ఐ హోప్ యూ హ్యావ్ ఆల్రెడీ అండర్స్టూడ్. జస్ట్ ఒకటే, కొత్తది క్రియేట్ అవ్వకుండా ఉన్న డేటానే ఎడిట్ చేయగలగడం, ఓకే. మనం కోడ్ లెవెల్లో చూస్తుంటే ఇందులో ఎలా అయితే రాస్తావు కోడ్ అందులో కూడా సేమ్ అలానే రాస్తావు, ఓకే. ఇప్పుడు మీకు టైం సేవ్ అవుద్ది అంటారు. ఇప్పుడు నేను మీకు ఏదన్నా నెక్స్ట్కి వెళ్ళే ముందు నేను ఎప్పటికీ కూడా మోర్ దెన్ యాజ్ ఎ టీచర్గా, అంటే నేను నార్మల్గా టీచ్ చేస్తున్నా అలా కాకుండా ఫస్ట్ యాజ్ ఎ స్టూడెంట్కి మీకు ఒక విషయం చెప్పాలి. ఏంటంటే అసలు ఈ కాన్సెప్ట్ ఎక్కువ ఉపయోగపడుతుంది మనకి. ఎందుకంటే జస్ట్ ఆలోచించు, టైం సేవ్ అవుతుంది, ఓకే. ఐ నో దట్ యూ హ్యావ్ అండర్స్టూడ్. బట్ ఎక్కడ మనం రియల్ లైఫ్లో క్వశ్చన్స్ సాల్వ్ చేసేటప్పుడు ఎంతగానో సాల్వ్ చేస్తాయి కదా, ఇదో కాన్సెప్ట్ ఉంది అదో కాన్సెప్ట్ ఉంది. బేసిక్గా ఎక్కడ మనం ఎక్కువ వాడతామంటే, లెట్ మీ టెల్ యూ, ఎటువంటి స్ట్రింగ్ క్వశ్చన్స్ వచ్చినా సరే, ఎటువంటి స్ట్రింగ్ క్వశ్చన్స్ వచ్చినా సరే వీ విల్ గో త్రూ ఓన్లీ త్రూ స్ట్రింగ్స్. మనం స్ట్రింగ్సే వాడతాం. స్ట్రింగ్స్లో నేను చెప్పిన ఫంక్షన్సే వాడతారు, మీరు అదే వాడతారు, నేను అదే వాడేవాడిని, ఓకే. బట్ ఇప్పటి వరకు మీరు ఎర్రర్స్ చూసుంటారు, అవునా? చాలా వరకు ఎర్రర్స్ చూసుంటారు. ఎలాంటి ఎర్రర్స్ అంటే సింటాక్స్ ఎర్రర్స్, బేసిక్గా అవే ఎక్కువ చూసుంటారు. లేకపోతే మీరు అనుకున్న అవుట్పుట్ రాకుండా వేరే ఏదో అవుట్పుట్ వస్తుంది. ఇప్పుడు ఒక బేసిక్గా మీరు ఈ రెండే చూసుంటారు. బట్ మూడోది యూ విల్ సీ ఇన్ ద ఫ్యూచర్, దట్ ఈస్ వెరీ బిగ్ థింగ్, దట్ ఈస్ TLE, విచ్ స్టాండ్స్ ఫర్ టైమ్ లిమిట్ ఎక్సీడెడ్. ఇదేంటంటే కాస్త ప్రో లెవెల్కి వెళ్ళాక ఈ యొక్క ఇష్యూ అనేది మీకు ఎక్కువ కనబడుతుంది. అంటే బేసిక్గా మన VS కోడ్లో కావచ్చు, నార్మల్ వెబ్సైట్ కంపైలర్లో కావచ్చు, ఇలాంటి దగ్గర చేసేటప్పుడు దెర్ ఈజ్ నో టైమ్ లిమిట్, అవునా? సో ఆ కోడ్ అనేది ఎంతసేపు రన్ అయిన సరే అబ్సల్యూట్గా రన్ అయిపోద్ది. బట్ వెన్ వీఆర్ కోడింగ్ ఇన్ హ్యాకర్ ర్యాంక్ ఆర్ లీడ్ కోడ్ ఆర్ ఎనీ GFG ఇలాంటి ప్లాట్ఫామ్స్లో రన్ చేసేటప్పుడు దెర్ ఈజ్ ఎ టైం లిమిట్. అంటే ఇంతసేపట్లో కోడ్ అనేది రన్ అవ్వాలి. ఒకవేళ రన్ అవ్వకపోయింది అనుకో, నో మ్యాటర్, నీ కోడ్లో నిజంగా నీ కోడ్ మొత్తం రైటే అవ్వచ్చు, బట్ ఎర్రర్ త్రో చేస్తుంది. అర్థమైంది? నీ కోడ్ మొత్తం రైటే, బట్ TLE అనే ఒక ఎర్రర్ త్రో చేస్తుంది. టైం లిమిట్ ఎక్సీడెడ్, టైం ఎక్సీడ్ అయిపోయింది అని చెప్తుంది. యూర్ అండర్స్టాండింగ్? సో ఇష్యూ నాకు తెలిసి మీలో 90% మెంబర్స్కి ఇష్యూ ఇంకా కనబడి ఉండదు. ఎవరైనా సరే ఇష్యూని ఫేస్ చేస్తుంటే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి, ఓకే. బట్ యూ ఆల్ విల్ సీ దిస్ ఇష్యూ ఇన్ ద ఫ్యూచర్, ఓకే. టైం లిమిట్ ఎక్సీడెడ్. ఏ క్షణం అయితే మీరు ఒక క్వశ్చన్ చూసేటప్పుడు, అర్థమవుతుంది, ఒక క్వశ్చన్ చేసేటప్పుడు వెన్ యూ ఫీల్ లైక్ దెర్ ఆర్ మల్టిపుల్, అంటే ఏమంటారు, నేను టైం కాంప్లెక్సిటీ అనేది ఒక 4-5 వీడియోస్ అది వస్తుంది. అది చెప్పేటప్పుడు టైం అనేది ఎంతగానో ఇంపార్టెంట్ అని నేను చెప్తాను అబ్సల్యూట్గా. అంటే కన్స్ట్రెయింట్స్ ఏంది, కన్స్ట్రెయింట్స్ ఉంటాయి, మీరు GFGలో కూడా చూస్తే అదండి, దానివల్ల యూజ్ అయింది, అవి కూడా నేను చెప్తాను నెక్స్ట్ కొన్ని వీడియోస్లో. బట్ డెఫినెట్గా ఏంటంటే అవి చెప్పలేదు కాబట్టి ప్రెజెంట్ నేను ఇంకా టైం కన్స్ట్రెయింట్స్ అనే టాపిక్ ముందు తెలియదు కాబట్టి అది కాస్త పక్కన పెడితే, అంటే టైం అనేది కాస్త పక్కన పెడితే మీరు ఇన్ జనరల్ ఎలా చూడాలంటే, ఏ క్షణం అయితే దెర్ ఆర్ యూ ఫీల్ లైక్ రెండు ఆప్షన్స్. ఏ క్షణం అయితే నీకు అనిపించింది లాట్ ఆఫ్ స్ట్రింగ్ మ్యానిపులేషన్ ఉంది, స్ట్రింగ్ నువ్వు ఎంతగానో మ్యానిపులేట్ చేస్తున్నావు అంటే దాదాపు 10⁻⁹ టైమ్స్, అంటే అన్నిసార్లు, అంటే ఇన్ని 1,00,000 కోటి ఇన్నిసార్లు నువ్వు స్ట్రింగ్ని మ్యానిపులేట్ చేయాల్సిన అవసరం వస్తుంది. అంటే 10 సార్లు 100 సార్లు 1000 సార్లు అంటే పర్లేదు, స్ట్రింగ్ నువ్వు 1,00,000 సార్లు 10 లక్షలు కోటి అన్నిసార్లు నేను చెప్పే నెంబర్ ఇప్పుడు మీకు ఎగ్జాక్ట్గా చెప్పలేను నేను. బట్ టైం కాంప్లెక్సిటీ చెప్పేటప్పుడు ఐ టెల్ యూ వెరీ నైస్లీ, అప్పుడు ఇంకా బాగా అర్థమవుతుంది. బట్ ప్రెజెంట్ ఏంటంటే జస్ట్ ఏదో పెద్ద నెంబర్ అనుకోండి, ఓకే. జస్ట్ పెద్ద నెంబర్, ఏదో పెద్ద నెంబర్, అన్నిసార్లు స్ట్రింగ్ని కెలుకుతున్నావు, అన్నిసార్లు స్ట్రింగ్లు ఏదో ఎడిషన్ చేస్తున్నావు, ఉన్నదాన్ని పీకుతున్నావు,
అప్పుడు ఒకసారి ఆలోచించు, ఏ క్షణం అయితే హీప్లో కొత్తది క్రియేట్ చేసి దాన్ని పాయింట్ చేసి దాన్ని పాయింట్ చేయకుండా ఆపేసి డిలీట్ చేయాలి. సో ఇంతకన్నా చేసేటప్పుడు ఇంతకన్నా కన్నా మనకి ఎప్పుడు కూడా ఏమనిపిస్తుంది అంటే కొత్తది బెస్ట్, అర్థమవుతుంది. సో ఇలాంటి టైంలోనే యూ విల్ చూస్ స్ట్రింగ్ బిల్డర్స్, బట్ ఇన్ ఎనీ అదర్ ఆస్పెక్ట్ యూ విల్ ఓన్లీ చూస్ స్ట్రింగ్స్. ఓకే, ఏ క్షణం అయితే మీకు ఎక్కువగా మ్యానిపులేషన్ ఉంది అప్పుడు మాత్రం స్ట్రింగ్ బిల్డర్స్ వాడతారు. అంతకుమించి ఇటువంటి నార్మల్ క్వశ్చన్ అనేసి యూజ్ ఓన్లీ స్ట్రింగ్స్. ఓకే, సో ఓన్లీ యూజ్ ఇట్ వెన్ యు ఆర్ ఫేసింగ్ ది ఇష్యూ ఆఫ్ టీఎల్ఈ, టైం లిమిట్ ఎక్సీడెడ్. ఆ క్షణం ఇది కనుక వాడితే ఆ టీఎల్ఈ పోద్ది. ఓకే, టైం లిమిట్ ఎక్సీడెడ్ పోద్ది, ఎందుకంటే ఇట్ విల్ ఇట్ కెన్ డూ ద సమ్ వెరీ ఎఫిషియెంట్. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఏ క్షణం మీరు ఇంటర్వ్యూలో ఉన్నారు, ఇంటర్వ్యూలో ఉండేటప్పుడు అబ్సల్యూట్గా క్వశ్చన్ స్ట్రింగ్స్తో చేశాక, అండ్ ఇఫ్ ద ఇంటర్వ్యూర్ ఆస్కింగ్ యూ ఎనీ ఆప్టిమైజేషన్ యూ కెన్ డూ అని అడిగితే ఆ క్షణం యూ కెన్ టెల్ దిస్ దట్ వీ కెన్ డూ ఆల్సో దిస్ విత్ స్ట్రింగ్ బిల్డర్స్ వెన్ దెర్ ఈస్ ఎ స్ట్రింగ్ మ్యానిపులేషన్ ఈజ్ హ్యాపెనింగ్. ఓకే, అంటే బేసిక్గా ఇట్ ఈస్ ఎ కైండ్ ఆఫ్ ఆప్టిమైజ్డ్ అప్రోచ్, బట్ ఇట్ ఈస్ నెవర్ సజెస్టెడ్ దట్ యూజ్ దిస్ వెన్ దేర్ ఈస్ నో నీడ్ ఆల్సో. ఓకే, నార్మల్గా స్ట్రింగ్లో ఎటువంటి నార్మల్ థింగ్స్ జరుగుతున్నప్పుడు, అంటే స్ట్రింగ్లో ఎలిమెంట్స్ యాక్సెస్ చేయడం అలాంటప్పుడు యూజ్ స్ట్రింగ్స్. ఓకే, జస్ట్ మ్యానిపులేషన్ ఎక్కువ జరుగుతున్న టైంలో మాత్రం స్ట్రింగ్ బిల్డర్. ఓకే, సో స్ట్రింగ్ బిల్డర్ని ఎలా 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 క్రియేట్ చేయాలంటే దీస్ ఆర్ ద వేస్. ఓకే, ఎలా అంటే స్ట్రింగ్ బిల్డర్ అనే ఒక క్లాస్ పేరు ఇది. ఓకే, స్ట్రింగ్ బిల్డర్ దాని ఒక ఆబ్జెక్ట్ పేరు ఎనీ ఫీల్డ్ నేమ్ అండ్ ఇది ఒక ఆబ్జెక్ట్ క్రియేషన్. ఓకే, క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్స్, ఊప్స్, కాన్సెప్ట్స్ ఒక 2 to 3 వీడియోస్లో రాబోతుంది, డోంట్ వరీ. అప్పుడు ఇంకా ఈ యొక్క స్ట్రక్చర్ మీద ఇంకా ఎక్కువ డెఫినేషన్ చెప్తాను. బట్ యాజ్ ఆఫ్ నౌ స్ట్రింగ్ అండ్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడం కొద్దిగా ఇలానే, కాబట్టి ఇలా ఏంటంటే మీరు ఇలా చేయొచ్చు. ఇక్కడ ఏంటంటే ఇది బేసిక్గా మీరు న్యూ స్ట్రింగ్ బిల్డర్ అలా రాసినారు అనుకోండి, ఇదేం జరుగుద్ది అంటే కొత్త స్ట్రింగ్ ఒకటి క్రియేట్ అవుద్ది. కొత్త స్ట్రింగ్ ఇది ఒక ఆబ్జెక్ట్ కదా, ఇదొక ఆబ్జెక్ట్. ఓకే, ఇదొక ఆబ్జెక్ట్ అండ్ ఆబ్జెక్ట్ అనేది ఇందులో స్టోర్ అయ్యి ఉంది ఇప్పుడు. ఓకే, ఆబ్జెక్ట్ అనేది ఇందులో స్టోర్ అయ్యి ఉంది. అండ్ యాజ్ ఆఫ్ నో మనం ఇక్కడేం పంపలేదు కాబట్టి ఏం జరుగుద్దంటే ఇందులోనే యాజ్ ఆఫ్ నో ఏం ఉండదు, బట్ 16 క్యారెక్టర్స్ స్టోర్ చేసుకునే అంత కెపాసిటీ ఆల్రెడీ డేటా మెమరీలో స్టోర్ అయ్యి ఉంది. ఓకే, మెమరీలో స్టోర్ అయ్యి ఉంది 16, బట్ ప్రెజెంట్ మాత్రం ఏమీ లేదు బట్ డిఫాల్ట్గా దాని యొక్క స్పేస్ ప్రెజెంట్ 16 క్యారెక్టర్స్. ఓకే, అండ్ ఒకవేళ నువ్వు కనుక కాదు, నేను ఆల్రెడీ నా దగ్గర వాల్యూ ఉంది, దాన్ని స్ట్రింగ్ బిల్డర్గా పెట్టాలనుకుంటే ఇలా పంపేసావు అనుకో, ఇప్పుడు దీని పేరే ఒక హలో, ఎస్బి అనే వాల్యూ హలో. అండ్ ఆ హలో మీద నువ్వు ఎటువంటి ఫంక్షనాలిటీ కావచ్చు ఏదైనా చేసుకోవచ్చు. అంటే బేసిక్గా లాట్ ఆఫ్ ఫంక్షన్స్ ఆర్ సిమిలర్ టు స్ట్రింగ్స్. అంటే ఇప్పుడు ఒక ఇండెక్స్లో ఉన్న వాల్యూని ఒక పర్టికులర్ ఇండెక్స్లో ఉన్న ఒక క్యారెక్టర్ని ఎలా యాక్సెస్ చేయాలంటే తెలుసు, .caret. అవునా, సేమ్ అదే ఫంక్షన్ ఇందులో ఒక .caret. ఓకే, ఐ జస్ట్ టెల్ యూ. ఓకే, అండ్ ఐ హోప్ ఐ హ్యావ్ టోల్డ్ స్టాక్ అండ్ హీప్ మెమరీ ఇందాక చెప్పినట్టే. ఇన్ మెమరీ ఇదంతా నా భాషలో రాసుకుంది నేను. ఇన్ మెమరీ ద డేటా ఈజ్ స్టోర్డ్ ఇన్ ద సేమ్ వే హౌ స్ట్రింగ్స్ ఆర్ స్టోర్డ్ ఇన్ ద డేటా. వేరియబుల్ నేమ్ ఇన్ స్టాక్ మెమరీ అండ్ ఇట్ రిఫరెన్సెస్ టు ద ఆబ్జెక్ట్ ప్రెజెంట్ ఇన్ ద హీప్ మెమరీ. అర్థమవుతున్న వేరియబుల్ నేమ్ ఎక్కడ ఉంటుంది అండ్ దాని యొక్క ఆబ్జెక్ట్ అనేది హీప్ మెమరీలో ఉంటుంది. నేను ఎలా అయితే స్ట్రింగ్స్లో ఉంటుందని చెప్పాను, సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా ఉంటుంది స్ట్రింగ్ బిల్డర్. బట్ ఇన్ హీప్ న్యూ ఆబ్జెక్ట్ విల్ నాట్ బీ క్రియేటెడ్ వెన్ వీ చేంజ్ ఆర్ మాడిఫై ద స్ట్రింగ్. ద ఎగ్జిస్టింగ్ ఆబ్జెక్ట్ విల్ బీ జస్ట్ మాడిఫైడ్. అంటే ఉన్నదే జస్ట్ ఎడిట్ అవుతుంది తప్ప కొత్తది క్రియేట్ అవ్వదు, పాతది డిలీట్ అవ్వదు. ఓకే, దట్ ఈస్ ఎ స్పెషాలిటీ. ఓకే, ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్. ఇందాక కష్టపడి వాగిందంతా ఇదే. ఓకే, ఎలా వీడియో చాలా చిన్నగానే ఉంటుంది, ఎలా ఎగ్జాక్ట్గా ఎలా డేటా స్టోర్ అవుతుంది. ఎందుకంటే ఈ స్టాక్ హీప్ అనేది చెప్పడానికి మేజర్ రీజన్ ఒకటి ఇంటర్వ్యూ పర్స్పెక్టివ్. మీకు ఎటువంటి అవసరం లేదు అసలు. లిటరల్గా ఇంటర్వ్యూలు అడిగేస్తారు. నన్ను ఒక ఇంటర్వ్యూ లిటరల్గా వాట్ ఈస్ స్టాక్ మెమరీ, వాట్ ఈస్ హీప్ మెమరీ అని అడిగారు. దానిలో యూజ్ అయిందని డైరెక్ట్గా ఒక ఇంటర్వ్యూలో, ఒక కంపెనీ ఇంటర్వ్యూలో అడిగాను నన్ను. ఓకే, టెక్నికల్ ఇంటర్వ్యూలో, ఎందుకంటే నా రెజ్యూమేలో జావా ఉంది కాబట్టి. ఓకే, సో డెఫినెట్గా మిమ్మల్ని కూడా అడగొచ్చు ఇన్ సమ్ ఇంటర్వ్యూ. ఓకే, సో డెఫినెట్గా అందుకే ప్రతిదీ కూడా స్టాక్ అండ్ హీప్ మెమరీ పర్స్పెక్ట్లో కూడా చెప్తున్నాను నేను, ఎగ్జాక్ట్గా ఎలా స్టోర్ అవుతున్నాయని. ఓకే, సో దిస్ ఈజ్ ఓకే, రైట్. సో లెట్ మీ టెల్ ఫస్ట్ థింగ్ ఏంటంటే ఆ .caret అనే ఫంక్షన్ ఉంది ఒక ఇండెక్స్లో ఏ క్యారెక్టర్ ఉంది అని. ఓకే, అండ్ నెక్స్ట్ మిగతావి ఏంటంటే అందులో మనం కన్కాటినేషన్ చేస్తాం కదా స్ట్రింగ్లో. అంటే ఇప్పుడు కొత్తది యాడ్ చేయాలంటే ఇందులో ఏంటంటే .append ఫంక్షన్ వాడాలి. ఇక్కడ మీరు కరెక్ట్గా చూసుకోవచ్చు, స్టార్టింగ్లో హలో అని ఒక క్యారెక్టర్ స్ట్రింగ్ క్రియేట్ చేసినాం, మనం స్ట్రింగ్ బిల్డర్ క్రియేట్ చేసినాం. ఓకే, ఇప్పుడు సింపుల్గా ఏ క్షణం అయితే ఈ SB.append జావా అని కొట్టేసినాము, ఇక్కడ జస్ట్ ఏం జరుగుతుందంటే హలో దాని నెక్స్ట్ పక్కన జావా అని
అయిపోద్ది. బెస్ట్ థింగ్ ఏంటంటే నా ఒరిజినల్ స్ట్రింగ్ ఈజ్ చేంజ్డ్. అర్థమవుతుందా? అంటే ఇక్కడ ఎటువంటి కొత్తది క్రియేట్ అవ్వలేదు. సింపుల్గా ఈ హలో అనేది ఏదైతే హీప్లో స్టోర్ అయ్యి ఉందో అది ఎడిట్ అయ్యింది అంతే. ఇప్పుడు హలో జావా అయిపోయింది అంతే. అర్థమైంది? ఎటువంటి కొత్తది క్రియేట్ అవ్వలేదు, పాతది డిలీట్ అవ్వలేదు, జస్ట్ ఒరిజినల్ స్ట్రింగ్ మోడిఫై అయింది అంతే. సో దట్ టైం అనేది కొద్దిగా గొప్ప హెల్ప్ అవుద్ది మనకి. ఓకే. అండ్ నెక్స్ట్ ఇన్సర్ట్ వచ్చేసి ఏంటంటే ఐ హోప్ ఇంకా లెటర్గా నేను ఎక్కడైతే ఏదైతే ఎక్కువ ఉపయోగపడే ఫంక్షన్స్ ఉన్నాయో అవి మాత్రం రాశాను. అండ్ దెర్ ఆర్ కపుల్ ఆఫ్ ఫంక్షన్స్ విచ్ ఐ హ్యావెంట్ రిటర్న్ ఇన్ ద నోట్స్, యూ కెన్ రిఫర్ ఇన్ ద గూగుల్. ఓకే. కొన్ని ఫంక్షన్స్ ఉన్నాయి డాట్ క్యారెట్ అయితే అవి వచ్చి ఏంటంటే ఎలాగో సేమ్ ఆ స్ట్రింగ్ కాబట్టి నేను రాయలేదు. యూ కెన్ చెక్ ఇన్ గూగుల్. నేను ముందే చెప్తాను. ఓకే. ఎందుకంటే ఈ 5 ఫంక్షన్సే ఉన్నాయేమో అని మీరు అనేసుకుంటారేమో అని చెప్తున్నా. ఇవి మాత్రం కొద్దిగా గొప్ప ఇట్స్ హ్యావింగ్ సంథింగ్ స్పెషాలిటీ. ఇన్సర్ట్ అంటే ఏంటి తెలిసిందే కదా. ఈ ఇండెక్స్లో అర్థమవుతుంది. ఈ ఇండెక్స్లో ఈ యొక్క వర్డ్ ఏదైతే ఉందో అది ఇన్సర్ట్ చేయండి. ఇండెక్స్ అంటే ఏముంది ఫస్ట్ ఇండెక్స్ దగ్గర ఇది ఇన్సర్ట్ చేయమని. అందుకే 0 ఫస్ట్ అదే 0 అంటే 0th ఇండెక్స్ పక్కన పెట్టేసి దాని తర్వాత ఫస్ట్ ఇండెక్స్ నుంచి ఇన్సర్ట్ అయిపోయింది. ఓకే, దట్స్ ఇట్. చెప్పాక ఇది కూడా ఒరిజినల్ స్ట్రింగ్ ఈజ్ చేంజ్డ్ ఎగ్జాక్ట్లీ. ఓకే. అండ్ నెక్స్ట్ సేమ్ అదే రీప్లేస్ అన్నా సరే 1,3 అంటే తెలిసిందే కదా. ఫస్ట్ ఇండెక్స్ ఇంక్లూడ్ అవుద్ది, థర్డ్ ఇండెక్స్ అనేది ఎక్స్క్లూడ్ అవుద్ది. ఫస్ట్ ఇండెక్స్ ఇది, థర్డ్ ఇండెక్స్ ఇది, అవునా? సో ఇది ఇంక్లూడ్ అవుద్ది, ఇది ఎక్స్క్లూడ్ అవుద్ది, అంటే ఇది ఈ రెండు పోతాయి. ఓకే. అంటే ఈ ఈఎల్ ప్లేస్లో ఏమొస్తుంది? జావా వస్తుంది. ఇదిగోండి జావా, సేమ్ అదే. అండ్ నెక్స్ట్ డిలీట్ అంటే తెలిసిందేగా. సేమ్ అదే విధంగా ఇది ఇది ఈ రెండు పోతాయి. అంటే హెచ్ఎల్ఓ, అదిగో హెచ్ఎల్ఓ అంటే బేసిక్గా ఫస్ట్ ఏదైతే ఉందో అదేంటంటే ఇంక్లూడ్ అవుద్ది. ఆ ఫస్ట్ ఇండెక్స్ అనేది ఇంక్లూడ్ అవుద్ది, ఆ నెక్స్ట్ ఇచ్చే ఇండెక్స్ అనేది ఎక్స్క్లూడ్ అవుద్ది. ఓకే. ఏ లాంగ్వేజ్లో అయినా సేమ్ ఇదే విధంగా. అండ్ రివర్స్ అంటే ఏంటంటే ఇది రివర్స్ అని వాడితే డైరెక్ట్గా రివర్స్ అయిపోద్ది. అబ్సల్యూట్గా డైరెక్ట్గా రివర్స్ అయిపోతుంది. ఫంక్షన్ ఏడ్చింది. ఓకే. సో వాట్ ఎవర్ దిస్ ఈజ్ వెరీ వెరీ షార్ట్ కాన్సెప్ట్. నేను నోట్స్ అయితే ఇప్పుడు రాస్తాను, బట్ డెఫినెట్గా చాలా చిన్న కాన్సెప్ట్. ఓకే, పెద్ద ఏం కాదు, జస్ట్ ఒకటే స్ట్రింగ్స్ ఒక ఎక్స్టెన్షన్ ఇది. ఓకే. స్ట్రింగ్స్లో మనం ఏదైతే నేర్చుకున్నామో సేమ్ అదే. చాలా ఫంక్షన్స్ స్ట్రింగ్లో ఉన్నాయి, ఇందులో ఉంటాయి. బట్ ఒకే ఒక అడ్వాంటేజ్ ఏంటంటే టైం. ఒకే ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఉన్నదాన్ని ఎడిట్ చేసుకోవచ్చు, కొత్తది క్రియేట్ అవ్వదు. ఓకే. ఒక సమ్ కూడా చేసి చూపిస్తే జస్ట్ మనం రివర్స్ చేసాం కదా లాస్ట్ వీడియోలో, కొత్తది క్రియేట్ చేసి ఒక్కొక్కటి ఎలిమెంట్ ఇందులో యాడ్ చేసుకుని పోయాం కదా. సేమ్ అది సమ్ ఇందులో కూడా చేసి చూపిస్తాను, బట్ ఇట్స్ వెరీ సింపుల్. ఓకే. ల్యాప్టాప్ స్క్రీన్ దగ్గరికి వెళ్దాం పదండి. ఓకే. సో ఇప్పుడు మనం ఒకసారి కోడ్ రాద్దాం పదండి. సో ఫస్ట్ థింగ్ లెట్ మీ ఇంపోర్ట్ ఎప్పట్లానే ఎప్పుడు ఉపయోగపడే మన జావా డాట్ యూటిల్ డాట్ స్టార్. ఓకే. సో నెక్స్ట్ ఇప్పుడు వచ్చేది మనం స్ట్రింగ్ బిల్డర్. ఓకే. స్ట్రింగ్ బిల్డర్ ఎస్టీఆర్ ఈజ్ ఈక్వల్స్ న్యూ స్ట్రింగ్ బిల్డర్. ఇక్కడ మనం ఏంటంటే నచ్చింది రాసుకోవచ్చు బేసికలీ హలో. అండ్ ఇప్పుడు సింపుల్గాను ఎస్టీఆర్ డాట్ అపెండ్ అనే ఫంక్షన్ ఉంటుంది. అపెండ్ అనేది కదా రాసి ఇలా రాసినాం అనుకోండి వరల్డ్, సారీ, ఇప్పుడు సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println ఇలా ప్రింట్ చేసి ఒకసారి లెట్ మీ రన్. ఇదిగోండి ఇప్పుడు మీరు కరెక్ట్గా చూస్తే హలో వరల్డ్ అర్థమైంది. నార్మల్ డైరెక్ట్ ఎడిట్ అయిపోయింది. ఓకే. నేను మీకు ఎప్పుడూ చెప్తూ ఉంటాను, ఇఫ్ యూ స్టిల్ డూ రిమెంబర్, ఏంటంటే మన ఏ క్షణం అయినా సరే స్ట్రింగ్స్లో ఏంటంటే ఎస్టీఆర్ ప్లస్ సంథింగ్ ఇలా రాసామనుకోండి, ఆ క్షణం మాత్రమే అర్థమవుతుంది. దాని యొక్క ఒరిజినల్ది ఎప్పుడు మారదు. దాన్ని నువ్వు మొత్తాన్ని ప్రింట్ చేస్తే మాత్రమే అది ప్రింట్ అవుద్ది తప్ప డైరెక్ట్గా మాత్రం నువ్వు ఎస్టీఆర్ ప్లస్ ఏదో రాసావు అనుకో, అది ఎక్కడ స్టోర్ చేయకపోయావు అనుకో, నెక్స్ట్ లైన్లో ఎస్టీఆర్ వేళ ఎస్టీఆరే ఉంటుంది, కొత్తది డిపెండ్ అయిపోదు అబ్సల్యూట్గా. ఎందుకంటే యూ నో ద రీజన్ రైట్. ఎందుకంటే ఎస్టీఆర్ ప్లస్ ఏదో కన్కాటినేషన్ చేస్తున్నామంటే అండ్ అది ఎక్కడ స్టోర్ చేయకపోయావు అనుకో, సింపుల్గా ఏముంది కన్కాటినేషన్ చేస్తూనే ఉంటుంది, నువ్వు ఎక్కడ స్టోర్ చేయట్లే. అండ్ అబ్సల్యూట్గా దాన్ని ఒక ఒరిజినల్ వాల్యూకు నువ్వు మార్చట్లేదు. అందువల్ల ఏంటంటే మనకి తర్వాత లైన్లో ఎస్టీఆర్ అనేది మనం ప్రింట్ చేస్తే, అంటే బేసిక్గా ఇఫ్ యూ స్టిల్ డూ రిమెంబర్, మనం ఇప్పుడు స్ట్రింగ్ ఎస్టీ ఈజ్ ఈక్వల్స్ టు హలో రాసామనుకోండి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఎస్టీఆర్ ఈజ్ ఈక్వల్స్ టు ఎస్టీ ప్లస్ ఇలా రాస్తే ఇక్కడ బేసిక్గా ఏం జరుగుతుందంటే ఎస్టీ ప్లస్ వరల్డ్ అదేదైతే ఉందో అర్థమవుతుంది, అది ఏదైతే ఉందో అది నువ్వు ఈ లైన్ మాత్రమే, అంటే ఇప్పుడు నువ్వు బేసిక్గా సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println ఇలా రాసి
ఇలా ప్రింట్ చేస్తాం అనుకో, అర్థమవుతుంది, ఇలా ప్రింట్ చేస్తాం అనుకో, లెట్ మీ షో యూ. ఓకే, ఇలా ప్రింట్ చేస్తే హలో వరల్డ్ అని వచ్చిందా. బట్ నెక్స్ట్ మాత్రం నువ్వు మళ్ళీ ఈ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్ ఆ ఎస్టీనే ప్రింట్ చేస్తున్నావు అనుకో, ఎస్టీనే, అది ఇంకా దాని వాల్యూ అనేది హలోనే ఉంటుంది. అదో దాని ఇంకా దాని వాల్యూ అనేది హలోనే ఉంటుంది. ఎందుకు, ఇదిగో హలోనే ఉంటుంది. ఎందుకు, దీనికి మేజర్ రీజన్ ఎందుకయ్యా అంటే ఒకటే సింపుల్ రీజన్, అర్థమవుతుంది, ఒకటే సింపుల్ రీజన్. నేను మీకు చెప్పాను, స్ట్రింగ్స్లో అది జస్ట్ ఆ క్షణం మాత్రం అపెండ్ అయింది తప్ప, ఆ క్షణం మాత్రం యాడ్ అయింది తప్ప ఒరిజినల్ స్ట్రింగ్ అనేది ఎప్పుడు మారదు. సో ఎస్టీ అనేది అలానే ఉంటుంది. కానీ ఈ స్ట్రింగ్ బిల్డర్స్లో అలా కాదు. ఒరిజినల్ స్ట్రింగే మారిపోవడం వల్ల ఈ ఎస్టీఆర్ డాట్ అపెండ్ అనే ఎక్షన్ మీద రాసినావు, దాని ఒరిజినల్ స్ట్రింగ్ మారిపోయింది. ఇంకా డేట్కి స్ట్రింగ్ డేట్ ప్రింట్ చేస్తే అబ్సల్యూట్గా అది ఆ కొత్త స్ట్రింగ్ ఏదైతే ఉందో అదే ప్రింట్ అయిపోద్ది. ఓకే, ఇప్పుడు మనం లాస్ట్ వీడియోలో చెప్పుకునే రివర్సింగ్ స్ట్రింగ్ ఒకసారి చేద్దాం, ఒకసారి పదండి. ఓకే, సో కొత్తది ఎలా యాడ్ చేయాలి అని. సో దానికోసం మనం సింపుల్గా ఏంటంటే లెట్ మీ ఇన్పుట్ అనేది ఐ విల్ టేక్ ఇన్ ద స్ట్రింగ్ ఇట్ సెల్ఫ్. ఇన్పుట్ అనేది నా ఇష్టం కదా, ఎందుకంటే స్ట్రింగ్ ఎస్టీఆర్ ఈజ్ ఈక్వల్స్ టు హలో వరల్డ్. ఓకే, దీన్ని రివర్స్ చేయాలి నేను, దీన్ని రివర్స్ చేసి ప్రింట్ చేయాలి నేను. ఓకే, ఎందుకంటే నేను మీకు గుర్తుందో గుర్తులేదు, నేను ఏంటంటే ఈ లాస్ట్ స్ట్రింగ్ ఈ ఫస్ట్లో పెడుతున్నా, దాని ముందు స్ట్రింగ్ దీని సెకండ్లో పెడుతున్నా, దాని ముందు స్ట్రింగ్ ఈ థర్డ్లో పెడుతున్నా. అర్థమవుతుంది, లాస్ట్ నుంచి ఐటరేట్ చేసుకుంటూ వచ్చి ఒక్కొక్కటి ఇందులో తోసుకుంటూ వస్తున్నా. ఓకే, దానివల్ల ఏంటంటే లాస్ట్ ఇందులో ఫస్ట్ ఉంటుంది, అందులో సెకండ్ లాస్ట్ ఇందులో సెకండ్ ఉంటుంది, అందులో థర్డ్ లాస్ట్ ఇందులో థర్డ్ ఉంటుంది. అలా ఏంటంటే కూడా తోసుకుంటూ వచ్చారు. స్ట్రింగ్స్ అనే కాన్సెప్ట్ మీరు కానీ చూసుంటే. ఓకే, సేమ్ అది ఇందులో చేస్తాం మనం, బట్ ఏంటంటే అంతగానో టైం తీసుకోవద్దు ఇది. ఓకే, సో దానికోసం స్ట్రింగ్ బిల్డర్ ఎస్టీ ఈజ్ ఈక్వల్స్ టు న్యూ స్ట్రింగ్ బిల్డర్, ఇలా చేసేసినామా, చేసేసి సింపుల్గా ఫర్ లూప్ దేని మీద వేస్తాం, ఎస్టీఆర్ మీద వేస్తాం. ఫర్ ఇంట్ ఐ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్కడి నుంచి మొదలెట్టాలి, ఎస్టీఆర్ లాస్ట్ నుంచి మొదలెట్టాలి, అవునా, -1 అవునా కదా, -1 లాస్ట్ ఒక ఏమంటారు, ఒక స్ట్రింగ్లో లాస్ట్ క్యారెక్టర్ ఏంది, లాస్ట్ దాని ఒక క్యారెక్టర్ ఏంది, అబ్సల్యూట్గా ఇట్ ఈస్ లెంత్ -1, అంతే కదా, 0 నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి దాని ఒక లెంత్ -1. ఓకే, అండ్ ఇది గ్రేటర్ ఆర్ ఈక్వల్స్ 0 వరకు వెళ్ళాలి. ఓకే, అండ్ ఐ మైనస్ వరకు, అంతే కదా, తగ్గుతూ రావాలి, అందుకే ఐ మైనస్. అండ్ ఎక్కడ వరకు వెళ్ళాలి, 0 వచ్చాక ఆగిపోవాలి. ఓకే, అందుగురించి ఆ కండిషన్ పెట్టినాం. అండ్ ఇప్పుడు మనం సింపుల్గా ఏం చేయాలంటే ఎస్టీ డాట్ అపెండ్ ఎస్టీఆర్ డాట్ క్యారెట్ ఐ. అర్థమైందా, అర్థం లేదా, మీలో ఎంతమందికి అర్థమైంది చెప్పండి. నేనేమన్నా కాంప్లెక్స్ చేసినా, చాలా సింపుల్గానే రాసిన. ఏం చేసినాను, సింపుల్గా ఆ క్యారెక్టర్లో ఆ స్ట్రింగ్లు ఏదైతే ఉందో సింపుల్గా ఇందులో యాడ్ చేస్తున్నాను అంతే. జస్ట్ ఒకటే అక్కడ మనం కన్కాటినేషన్ చేసినాం, ఇక్కడ అపెండ్ చేస్తున్నాం. బోత్ ఆర్ సేమ్. ఓకే, బోత్ ఆర్ సేమ్, బట్ జస్ట్ ఒకటే గుర్తుపెట్టుకో, ఏంటంటే ఇది టైం కాస్త తక్కువ తీసుకోండి దాంతో పోలిస్తే, దట్స్ ఇట్. ఓకే, లెట్ మీ రన్ వన్స్. ఓకే, ఏదో బూతులు చూపిస్తుంది, ఏందయ్యా బూతులు అంటే మనం ఇక్కడ ఇది పెట్టడం మర్చిపోయాం, దట్స్ ఇట్. ఓకే, ఇదిగోండి మనం రాసిన హలో వరల్డ్కి అర్థమవుతుంది, మనం రాసిన హలో వరల్డ్కి రివర్స్ అయింది. ఓకే, బట్ ఇక్కడ ఏంటంటే ఈ క్షణం మీకు ఏంటంటే దాని ఒక డిఫరెన్స్ అనేది తెలీదు, బికాజ్ ఏదైనా సరే ఒకటే వాల్యూ వస్తుంది. సో నేను ఒకటే చెప్తా, యాజ్ ఆఫ్ నౌ యూ క్యాన్ ప్రాక్టీస్ ఎవ్రీథింగ్ విత్ ది స్ట్రింగ్స్ ఇట్ సెల్ఫ్. ఓకే, డోంట్ గో డీపర్ ఇన్ టు స్ట్రింగ్ బిల్డర్స్ బికాజ్ ఇట్స్ చుమ్మా ఈజీ కాన్సెప్ట్. బట్ ఏ క్షణం అయితే మీకు టీఎల్ఈ లాంటిది ఒక స్ట్రింగ్స్లోని అంటే కాన్సెప్ట్ కరెక్ట్గానే ఉంది, బట్ అయినా సరే ఇది టీఎల్ఏ వస్తుంది, టైం లిమిట్ ఎక్సిడెడ్ వస్తుంది, అండ్ నేను ఇంకా ఆప్టిమైజ్ చేయాలన్నప్పుడు అబ్సల్యూట్గా దిస్ ఈస్ ద బెస్ట్ పాత్. అండ్ నేను చెప్పడానికి వన్ ఆఫ్ ది రీజన్ ఇంటర్వ్యూ పర్స్పెక్టివ్ అండ్ ఆప్టిమైజ్డ్ కోడ్ అండ్ టీఎల్ఏ వచ్చిన ప్రెసర్ కూడా ఇది వెళ్ళిపోద్ది. ఓకే, సో దాట్స్ ఆల్. నేను అంతకుమించి క్వశ్చన్స్ చేయడానికి ఎట్లేదు, అండ్ యూ ఆల్సో డోంట్ ఫోకస్ దట్ మచ్. ఎంతగానో అర్థమైందో అండ్ ఒకటి రెండు ప్రాబ్లమ్స్ చేసుకొని స్ట్రింగ్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి, బికాస్ స్ట్రింగ్స్ ఆర్ ఫార్ మోర్ ఇంపార్టెంట్ దాన్ దిస్. ఓకే, బట్ డెఫినెట్లీ కాన్సెప్ట్ అని మీకు తెలిసి ఉండాలి కాబట్టి చెప్తున్నా, చిన్న వీడియో అంతకుమించి చేయట్లేదు. ఓకే, సో దాట్స్ ఆల్ ఫర్ టుడే. ఐ హోప్ యూ హ్యావ్ ఎంజాయ్డ్. అంతకుమించి హోంవర్క్ క్వశ్చన్స్ కూడా ఈ వీడియోకి ఇవ్వట్లేదు నేను, ఎందుకంటే హోంవర్క్ ఇచ్చేంత పెద్దగా ఏం కాదు. ఓకే, బట్ నెక్స్ట్ వీడియో మాత్రం ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ వీడియో, రికర్షన్. ఓకే, సో ఆ వీడియోకి మాత్రం ఫుల్ రెడీ ఉండండి. ఆ వీడియోకి నేను చాలా ప్రిపేర్ అయ్యి కూడా వీడియో చేస్తాను. సో ఓకే, ఓకే, అర్థమైంది అనుకుంటున్నా. సో వీడియో నచ్చితే డెఫినెట్గా స్టార్టింగ్లో చెప్పిన వీడియో నచ్చితే డెఫినెట్గా ఇప్పుడైనా సరే లైక్ చేయండి. అండ్
మంచిగా అనిపిస్తే ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, ఓకేనా. సో ఇంక ఎటువంటి డౌట్ ఉన్నా సరే ఉండదు అని నా ఫీలింగ్, ఎందుకంటే అందులో చెప్పడానికి కూడా పెద్ద ఎట్లేదు. సో డౌట్ ఏదంటే కింద కామెంట్ సెక్షన్లో కూడా చెప్పడం మర్చిపోద్ది. అండ్ ఎవరికైనా హెల్ప్ అవుద్దాం అంటే వాళ్ళకి వీడియో షేర్ చేయడం కూడా మర్చిపోదు. సో టిల్ దెన్ సైనింగ్ ఆఫ్ యువర్ మై బాయ్.